హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి మోస్ట్లీ న్యూయార్క్ ట్రిప్ కోసం అండి. మేము 2 days న్యూయార్క్ ట్రిప్ ప్లాన్ చేసాము. ఆఫ్టర్ నయాగరా నుండి న్యూయార్క్ డైరెక్ట్ వచ్చేసామండి. మీరు నయాగరా వ్లాగ్ చూడకపోతే ఆ వీడియో ఛానల్లో ఉంటుంది. ప్లీజ్ విజిట్ దట్ వీడియో టు. ఇక్కడ న్యూయార్క్ ట్రిప్ వచ్చేసి మేము నయాగరా నుండి వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7:30కి ఇలా అక్కడ నుండి మేము రూమ్కి వచ్చేసాం. యాక్చువల్లీ రూమ్ మేము NH కలెక్షన్లో తీసుకున్నాము. సో అక్కడ రూమ్ చుట్టూ చూసారో బిగ్ బిల్డింగ్స్, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ వ్యూ, ఎవ్రీథింంగ్ చాలా నీట్గా కనిపిస్తుందండి. సో అక్కడ బాగుంటుందని అక్కడ తీసేసుకొని వాడైతే లగేజ్ స్టోరేజ్ ఇచ్చాడు. యాక్చువల్లీ చెక్ ఇన్ 3 o'clock అయినా 9 o'clockకి వాడి దగ్గర లగేజ్ స్టోర్ చేసేసి మేము వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసామండి సర్వానాలో. యూజువలీ ఎప్పుడు న్యూయార్క్ వెళ్ళినా మేము సర్వానా ప్రిఫర్ చేస్తాము. బ్రేక్ఫాస్ట్ అమేజింగ్. అక్కడ మీరు ఎవరైనా వెళ్ళినా ట్రై చేయొచ్చు. సో చాలా ఐటమ్స్ ఆర్డర్ పెట్టుకొని బాగా బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడ నుండి ఆ రోజంతా ప్లాన్ ఏంటి అంటే మోస్ట్లీ సర్కిల్ లైన్ క్రూజ్ విజిట్ చేసేసి అక్కడ నుండి 9/11 ఉన్న దేర్ ఆఫ్టర్ బస్ టూర్ చేద్దామని ఓన్లీ 3 ప్లాన్ చేసాము. ఎందుకంటే బేబీతో మరి హెక్టిక్ వద్దు అనుకొని సరే సర్కిల్ లైన్ క్రూజ్ వెళ్ళాము. వాడు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఆపుతాడని మేము అనుకున్నాం, బట్ మాకు తెలియదు సర్కిల్ లైన్ క్రూజ్ అనేది జస్ట్ అక్కడ సిటీ మొత్తం విజిట్ చేసి జస్ట్ టూర్ చేసి చూపిస్తాడని. జస్ట్ కావాలంటే ఒక 5 to 10 minutes స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ దగ్గర ఆపుతాడు పిక్చర్స్, వీడియోస్ గట్రా తీసుకోవడానికి. సో మాకు అక్కడ లిబర్టీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళలేదని ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది. సో ఈ లోపల ఏం చేసామంటే సర్కిల్ లైన్ క్రూజ్ మాకు 11:30కి అక్కడికి వెళ్ళిపోవాలి. 12 o'clockకి మాకు టూర్ స్టార్ట్ అవుతుంది. సో 30 minutes ముందు లైన్లో ఉండాలండి. మేము అప్పటికే 11కే వెళ్ళిపోయాము వాడి దగ్గరికి. సో హాఫ్ అన్ అవర్ టైం ఉందని మేము బ్రూక్లిన్ బ్రిడ్జ్ పక్కనే ఉంది వాడికి క్లోజ్గా ఒక 5 minutes వాక్. సో మేము అక్కడికి వెళ్ళి బ్రూక్లిన్ బ్రిడ్జ్ గట్రా బాగా చూసుకొని ఎంజాయ్ చేసుకొని మళ్ళీ మేము 11:30, 11:45 అయ్యేసరికి సర్కిల్ లైన్ క్రూజ్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయామండి తిరిగి. సో ఏవో కొన్ని షార్ట్స్ తీసుకున్నాము, వీడియోస్ ఉన్న పిక్చర్స్ అలాగా ర్యాండమ్గా బేబీతోని అలానే మా ఫాదర్ ఇన్లోతోని అందరితో బాగా షార్ట్స్ తీసుకొని బ్రూక్లిన్ని చూస్తూ సిటీని చూస్తూ ఒక పావుగంట స్పెండ్ చేసాం. అక్కడ పావుగంట స్పెండ్ చేసుకున్నాక బ్యాక్ టు అలానే బై వాక్ సర్కిల్ లైన్ క్రూజ్కి రిటర్న్ అయిపోయామండి. రిటర్న్ అయిపోయాక అక్కడైతే మాకు వీల్ చైర్ ఉంది కాబట్టి మాకు సైడ్కి నిల్చుండబెట్టి వేరేగా లైన్లో ఫస్ట్ మమ్మల్ని వదిలేస్తాడు. ఆ వీల్ చైర్ ఉంటే ఎక్కడికి వెళ్ళినా సరే అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. కొన్ని ప్లేసెస్లో మనకి స్పెషల్ ఎంట్రీ ఇచ్చేస్తూ ఉంటాడు, వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. బట్ సమ్టైమ్స్ అది వర్కౌట్ అవ్వదు, కొంచెం లైన్లో స్ట్రగుల్ అవ్వాలి. ఇదే అండి జస్ట్ చిన్న బోట్లా ఉంటుంది. ఆ బోట్లోన ఇద్దరు మీరు పై ఫ్లోర్లోకి లెవెల్ 1లోకి వెళ్ళొచ్చు, లేకపోతే గ్రౌండ్లో అయినా ఉండిపోవచ్చు. మేమైతే బేబీ ఉంది, ఆ ఎండకి వద్దు, దట్ విల్ బీ ప్రాబ్లం అనేసి మేము కిందనే సీటింగ్ ఏరియా చాలా బాగుందని అక్కడే ఉండిపోయి జస్ట్ రిలాక్స్గా సిటీ వ్యూ వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట. న్యూయార్క్ స్కై స్క్రాపర్స్ కోసం అలానే ఏమేమి ఎక్కడ ఉన్నాయి ఏంటి అని డీటెయిల్డ్గా చెప్తూ ఉన్నాడు. బ్రూక్లిన్ బ్రిడ్జ్ కోసం అండ్ ఇంకేంది మన్హాటన్ బ్రిడ్జ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే జస్ట్ వీడియోస్ తీసుకుంటూ ఒక్కొక్కసారి బయటకు వచ్చి కూడా వ్యూని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తూ ఉండేవాడు. మెయిన్లీ లిబర్టీ స్టాచ్యూ వచ్చేసరికి అక్కడ డోర్స్ ఓపెన్ చేశారు వాళ్ళు. సో మేమంతా బయటకు వచ్చి లిబర్టీ స్టాచ్యూ బాగా చూసాము. బట్ లిబర్టీ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడం వేరు, అలానే వాటర్ నుండి స్టాచ్యూని చూడడం ఇట్స్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అండి. సో ఇలాగా బయటకు వచ్చాం. ఇక్కడ నుండి లిబర్టీ స్టాచ్యూ ఎంత నీట్గా కనిపిస్తుందంటే ఒక బ్యూటిఫుల్ వ్యూ అండి. ఇదైతే ఐ టచింగ్ వ్యూ. దేర్ ఆఫ్టర్ అయిపోయాక మేము ఏం చేసామంటే సర్కిల్ లైన్ క్రూజ్ కంప్లీట్ అయిపోయింది.
1 o'clockకి. సో మేము లిబర్టీ స్టాచ్యూ దగ్గరికి వాడు తీసుకెళ్ళలేదని ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది. మళ్ళీ మళ్ళీ పేరెంట్స్ ఇన్లాస్ రారు కదా అనేసి వచ్చిన న్యూయార్క్ ట్రిప్ అయితే అంత క్వైట్ ఫ్రీక్వెంట్గా వెళ్ళామనేసి మేము స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి కూడా తీసేసుకున్నామండి. టికెట్ తీసేసుకుని అది ఆఫ్టర్ అన్ప్లాన్డ్గా అక్కడికి ఆల్ ఆఫ్ సడన్ వెళ్ళాల్సి వచ్చింది. బట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ టికెట్ తీసుకొని మేము జనరల్ తీసుకున్నాం. మాకు తెలియదు అందులో టికెట్లో కూడా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయని. గాబరాలో జనరల్ తీసుకునేసరికి 1 hour లైన్లో వెయిట్ చేయాల్సి వచ్చిందండి. బేబీతో చాలా రిస్కీ అనిపించింది. బట్ ఏదైనా ఆప్షన్ ఉంటే ఇట్స్ బెటర్ టు ప్రిఫర్ ఏదైనా స్పెషల్ కేటగిరీలో వెళ్ళిపోవడం బెటర్ బేబీ ఉన్నప్పుడు, ఇంకా పేరెంట్స్ ఉన్నప్పుడు. ఎందుకంటే లైన్లో అంత ఎండ్లో వెయిట్ చేయడం మాకు బాగా స్ట్రగల్ అనిపించింది. వన్స్ వెళ్ళాక మేము ఆ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ క్రూజ్లోన 2 ఆప్షన్స్ ఇస్తాడండి ఆ ఫెరీ బోట్లోన. వన్ ఈజ్ లిబర్టీ స్టాచ్యూ దగ్గరికి వెళ్తాం, దేర్ ఆఫ్టర్ ఎల్లిస్ ఐలాండ్కి కూడా విజిట్ చేయిస్తాడు. మేమైతే ఆ ఫెరీ బోట్లో జస్ట్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చూసేసి తిరిగి వచ్చేస్తాం. ఎందుకు అంటే మేము 4 o'clockకి 9/11 మెమోరియల్ దగ్గర మెమోరియల్ మ్యూజియం ఉంటుంది కదా, అక్కడ టికెట్ తీసుకున్నాం. అది 5కి క్లోజ్ అయిపోతుంది. సో దట్స్ ఏ టైట్ స్కెడ్యూల్ అనిపించి మేము ఒక లిబర్టీ స్టాచ్యూ దగ్గర ఒక 1/2 hour స్పెండ్ చేసేసి తిరిగి వచ్చేసాము. వచ్చేసరికి 3:30 ఇలా అయింది. సో అక్కడ నుండి క్యాబ్ తీసుకొని మేము 9/11కి వెళ్ళామండి. 9/11కి వెళ్ళిపోయి 9/11లోన జస్ట్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఎవ్రీథింగ్ చాలా క్లోజ్ ఉంటాయి. సో అలాగా చూసుకుంటూ 9/11 మ్యూజియం లోపలికి వెళ్ళానండి. ఇవి చూస్తున్నారు కదా, ఇవి అప్పుడు ఏంటి ఫ్లైట్ ఇన్సిడెంట్ జరిగి చాలామంది చనిపోయారు. సో అందులోన కొంతమంది పేర్లు ఇలా వాటర్ ఫాల్లా పెట్టి పేర్లన్నీ చుట్టూ రాసి ఉంటాయండి. ఒకటి సౌత్ ట్రేడ్ సెంటరు, ఇంకా నార్త్ టవర్, 2 టవర్స్ ఉంటాయి. సో ఆ 2 టవర్స్ ప్లేసే క్రాష్ అయ్యాయి కాబట్టి ఆ 2 టవర్స్ ప్లేస్లో ఇలాగ వాటర్ ఫాల్ లాగా వాళ్ళు డిజైన్ చేసి వాళ్ళు షారోని ఎక్స్ప్లెయిన్ చేసినట్టు బాగా డిజైన్ చేశారండి. అక్కడ అందరి పేర్లు రాసి ఉంటాయి. ఎవరైతే చనిపోయారో వాళ్ళందరి పేర్లు, ఎవరైతే స్ట్రగుల్ అయ్యారో, అక్కడ చాలామంది సేవ్ చేయడంలోన స్ట్రగుల్ అయ్యి చనిపోయారో వాళ్ళ గుర్తుగా ఇవన్నీ ఉన్నాయండి. సో అవన్నీ అయిపోయాక మేము బస్ టూరు ఈవినింగ్ 6కి ఉండేదండి. బస్ టూరు 6కి వచ్చేస్తున్నాము. బట్ 6 o'clockకి చాలా వర్షం పడుతూ ఉండేది. బట్ దట్స్ ఓకే. వాడైతే రెయిన్ కోట్స్ ఇచ్చాడు. మేము ఇంకో అంబ్రెల్లా తీసుకున్నాము దగ్గరలో స్టోర్లో. సో ఈ 2 పట్టుకొని మేనేజ్ చేసుకొని వెళ్ళిపోతామని ప్లాన్ చేసేసాం. బట్ బస్ ఎక్కగానే వర్షం అయితే ఆగిపోయిందండి. టాప్ వ్యూలోన యూజువల్లీ పైన కూర్చొని ఓపెన్ ఏరియాలా ఉంటుంది. అంతా న్యూయార్క్ మెయిన్ స్కై స్క్రాపర్స్ అన్ని చూపిస్తూ వెళ్తాడండి. దేర్ ఆఫ్టర్ వాడు మ్యాన్హాటన్ బ్రిడ్జ్ పై నుండి కూడా తీసుకెళ్ళి సిటీ వ్యూ అయితే చాలా బాగా చూపిస్తాడు. ఎప్పుడైనా న్యూయార్క్ వెళ్తే ఈ టాప్ వ్యూ అనేది వన్ ఆఫ్ ద మస్ట్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు అండి ఆఫ్టర్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. దిస్ ఈజ్ హౌ ద బస్ టూర్ హ్యాపెండ్. బస్ టూర్తోని డే 1 అయితే మాకు క్లోజ్ అయిపోయి టైర్డ్ అయిపోయి తిరిగి ఈ రూమ్కి వెళ్ళిపోయాం. దిస్ ఈజ్ డే 2 అండి. డే 2లోకి వచ్చేసరికి డే 2లో మా ప్లాన్లోన 2 ఉండేవి. వన్ ఈజ్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్, ఒక 1 hour స్పెండ్ చేద్దామని. ఎంపైర్ స్టేట్ అయిపోయాక ఇంకా టాప్ డెక్ వ్యూ ఉందంట, ఆ 2 ప్లాన్ చేసాము. సో మాకు 12:31 కల్లా మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవాలి. ఆ రోజే మాకు రిటర్న్ ఫ్లైట్ కూడా. ఇది మీరు చూస్తున్నారు కదా, ఇది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అండి. ఎంపైర్ స్టేట్ బిల్డింగ్లోనే ఎంట్రీ అవుతూ అక్కడ కొంచెం సెక్యూరిటీ చెక్స్ అన్నీ ఉంటాయి. అవన్నీ అయిపోయాక ఇది ఆల్మోస్ట్ 100 floors బిల్డింగ్. మనకి 80th ఫ్లోర్కి వరకు వెళ్ళాక ఒక వ్యూ కనిపిస్తుంది. అక్కడ నుండి 85th ఫ్లోర్కి వెళ్తే అక్కడ నుండి బయటకు వచ్చి సిటీ వ్యూ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ వీడియోలో చూస్తూ ఉంటే ఇది అప్పట్లోన 100 floors బిల్డింగ్ ఎలా కట్టారు అనేది అప్పుడు తీసిన స్మాల్ వీడియో క్యాప్చర్స్ అన్నీ వేస్తూ ఉంటారండి బిల్డింగ్ లోపలికి వెళ్తూ ఉన్నప్పుడు. సో దేర్ ఆఫ్టర్ ఇక్కడ చూస్తే 80th ఫ్లోర్ నుండి కిందకి
కిందకి వ్యూ ఎలా ఉంటుంది ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ అనేసి ఒక గ్లాస్ ఫ్లోర్ వేసాడు. సో కొంచెం నిలబడడానికి భయంగానే ఉండేది. జస్ట్ ఇది 88th ఫ్లోర్ నుండి విండోస్ నుండి వ్యూ చూడొచ్చు. అలానే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది 85th ఫ్లోర్ అండి. 85th ఫ్లోర్ నుండి అవుట్డోర్ యాక్సెస్ ఉండి అక్కడ నుండి న్యూయార్క్ సిటీ మొత్తం వ్యూ చూడొచ్చు. అలానే ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ యొక్క టాప్ వ్యూ కూడా కింద నుండి ఎలా కనిపిస్తుంది అనేది ఆ 85th ఫ్లోర్ నుండి చూడడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి టాప్ వ్యూ. యాక్చువల్లీ టాప్ వ్యూ అనేది 100th ఫ్లోర్కి వెళ్ళి అక్కడ నుండి సిటీ వ్యూ అనేది చాలా బాగా చూపిస్తాడంట. సో 100th ఫ్లోర్ వెళ్ళడానికి లిఫ్ట్ ఎక్కామండి. ఆ లిఫ్ట్లో వాడు ఇచ్చిన 3D విజువలైజేషన్ చాలా బాగుండేది. సో 100 ఫ్లోర్స్ ఎప్పుడు వచ్చేసామా అనిపించింది. అక్కడ నుండి 100th ఫ్లోర్ లెవెల్ నుండి బయటకి ఇచ్చాడు యాక్సెస్. సో బయటికి వెళ్ళగానే సమ్ ఓపెన్ ఏరియాలా ఉండి జస్ట్ సిటీ మొత్తం చూడొచ్చు అనమాట అక్కడ నుండి. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టాప్ వ్యూ అని చెప్పొచ్చు న్యూయార్క్లోన. ఇక్కడ నుండి ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ కన్నా ఇక్కడ నుండి సిటీ వ్యూ అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. జస్ట్ స్మాల్ వీడియో తీసున్నాను ఎలా ఉంది వ్యూ అనేది. జస్ట్ ఎంజాయ్ దట్ వీడియో. టాప్ వ్యూ అయ్యాక లంచ్ సర్వానాలో చేసేసి తిరిగి 1:30 2 o'clockకి స్టార్ట్ అయిపోయామండి ఎయిర్పోర్ట్కి. సో ఫర్ ది రిటర్న్ ఫ్లైట్. దట్ ఈస్ హౌ న్యూయార్క్ ట్రిప్ హ్యాపెండ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వ్లాగ్.